అన్నయ్య జగన్ అనంతపూర్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అన్న. పరమశివుని లైవ్ లో చూసేసినాం అన్నయ్య. ఇంకేందన్నయ్య అసలు ఆ విశ్వరూపం ఏంటన్నయ్య అసలు అభిమానులుగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నయ్య. ఇంకా చాలా అన్నయ్య, మా జీవితంలో నిన్నేళ్ళకి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినాం. ప్రతి అభిమానికి ఫుల్ మీల్స్ కాదన్నయ్య ఇది, బతికినంత కాలం. ఇది ఏందన్నయ్య 2 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లు జనం అన్నయ్య. ఇంతమంది అభిమానులు, మెయిన్ గా ఫ్యాన్స్ అలౌడ్ చేసేది వాళ్ళు. ఇటువంటి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటో నా పూర్వజన్మ సుకృతం అన్నయ్య. అఖండ జాతర జరుగుతుంది అన్నయ్య. మొత్తం అన్ని నైట్ నుంచి అన్ని స్టేట్ వైడ్ అందరితో అన్ని సెంటర్స్ మాట్లాడుతున్నాను అన్నయ్య. వెరీ గుడ్. ఒకటే రెస్పాన్స్ అన్నయ్య. చాలా మంది ఫ్యాన్స్ సినిమా లెజెండ్ తో కంపేర్ చేస్తే కూడా ఏంటి అసలు ఆ మాట, సినిమా ఏంది లెజెండ్ ఏంది అఖండ ముందు అంటున్నారు. మీలో ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు అన్నయ్య. మీరు కనిపించే దైవం అన్నయ్య. భగవంతుడు ఎక్కుంటాడు, మనుషుల్లో ఉంటాడు. కనిపించే భగవంతుడు సూర్యనారాయణుడు, కనిపించిన భగవంతుడేమో వెంకటేశ్వర స్వామి నారాయణుడు. నాకు భగవంతులు నాన్నగారు అన్నట్టు సమాజం, దేవాలయం, ప్రజల దేవుడు, అందులో ఖర్చుకుండి నా అభిమానులు నాకు దేవుళ్ళు. కాదన్నయ్య, ఏందన్నయ్య నీ అభిమానులుగా పుట్టకపోయింటే మా పరిస్థితి ఏమే చెప్పు. ఏందన్నయ్య మా జీవితానికి, నాకు జీవితానికి అది మన ఫ్యామిలీకి, అది మన ఫ్యామిలీకి అంతే అన్నయ్య. మీరు నటనకి మీరు ఫ్యామిలీ. బాలయ్య గారు గుడ్ మార్నింగ్. ఇందాక మూవీ చూసి అంతా దాదాపుగా 100 పీపుల్ ఉన్నారు. అప్పుడు చేశాను మన మూవీలోంచి జస్ట్ బయటకు వచ్చి. మూవీ అద్భుతంగా ఉందండి. అది మనకి మామూలుగా ఏంటంటే మనకి గూజ్ బంప్స్ అంటారు కదా, కానీ ఈసారి మాకు బాలయ్య బంప్స్, బోయపాటి బంప్స్, తమన బంప్స్ బాగా వచ్చినాయి థియేటర్ లో. ఎస్పెషల్లీ అంటే 10 minutes బిఫోర్, 15 minutes బిఫోర్ ఇంటర్వెల్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట రియల్ తాండవం. బాగా అంటే అటు కంప్లీట్ గా అంటే సనాతన ధర్మాన్ని ఎలివేట్ చేస్తా మనం, ఇటు మొత్తం కంప్లీట్ గా ఏంటంటే లాస్ట్ లో ఆ శివతాండవం పెట్టడం అనేది క్లైమాక్స్ లో వెరీ వెరీ క్రియేటివ్ ఐడియా అండి. అది మాత్రం బాగా నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళ కన్నా సౌత్ కన్నా నార్త్ లో అయితే బాగా కనెక్ట్ అవుద్ది మనకి అనేది బాగా బ్రహ్మాండంగా ఉంది మూవీ అసలు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే అక్కడంతా ఒక రకంగా ఏంటంటే అటు యాక్షన్, ఎమోషన్ ఉంది, అట్ ద సేమ్ టైం మళ్ళా భక్తి పారవశ్యం అన్ని రెండు బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే నాకు అప్పుడు. కాకపోతే నేను మీరేదో ఒకవేళ ఏమన్నా మీరు స్క్రీనింగ్ లో ఉన్నారేమో అనుకుని మళ్ళీ చేయలేదు సెకండ్ టైము, ఎందుకంటే అందరూ ఉండగా చేసి ఉంటే ఎంజాయ్ చేసాం. ఓకే ఓకే సరే అండి. అయితే మూవీ మాత్రం అనానిమస్ హిట్ అండి. అన్నయ్య జగన్ అనంతపూర్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అన్న. పరమశివుని లైవ్ లో చూసేసినాం అన్నయ్య. ఇంకేందన్నయ్య అసలు ఆ విశ్వరూపం ఏంటన్నయ్య అసలు అభిమానులుగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నయ్య. ఇంకా చాలా అన్నయ్య, మా జీవితంలో నిన్నేళ్ళకి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినాం. ప్రతి అభిమానికి ఫుల్ మీల్స్ కాదన్నయ్య ఇది, బతికినంత కాలం. ఇది ఏందన్నయ్య 2 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లు జనం అన్నయ్య. ఇంతమంది అభిమానులు, మెయిన్ గా ఫ్యాన్స్ అలౌడ్ చేసేది వాళ్ళు. ఇటువంటి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటో నా పూర్వజన్మ సుకృతం అన్నయ్య. అఖండ జాతర జరుగుతుంది అన్నయ్య. మొత్తం అన్ని నైట్ నుంచి అన్ని స్టేట్ వైడ్ అందరితో అన్ని సెంటర్స్ మాట్లాడుతున్నాను అన్నయ్య. వెరీ గుడ్. ఒకటే రెస్పాన్స్ అన్నయ్య. చాలా మంది ఫ్యాన్స్ సినిమా లెజెండ్ తో కంపేర్ చేస్తే కూడా ఏంటి అసలు ఆ మాట, సినిమా ఏంది లెజెండ్ ఏంది అఖండ ముందు అంటున్నారు. మీలో ఎప్పుడు భగవంతుడు ఉన్నాడు అన్నయ్య. మీరు కనిపించే దైవం అన్నయ్య. భగవంతుడు ఎక్కుంటాడు, మనుషుల్లో ఉంటాడు. కనిపించే భగవంతుడు సూర్యనారాయణుడు, కనిపించిన భగవంతుడేమో వెంకటేశ్వర స్వామి నారాయణుడు. నాకు భగవంతులు నాన్నగారు అన్నట్టు సమాజం, దేవాలయం, ప్రజల దేవుడు, అందులో ఖర్చుకుండి నా అభిమానులు నాకు దేవుళ్ళు. కాదన్నయ్య, ఏందన్నయ్య నీ అభిమానులుగా పుట్టకపోయింటే మా పరిస్థితి ఏమే చెప్పు. ఏందన్నయ్య మా జీవితానికి, నాకు జీవితానికి అది మన ఫ్యామిలీకి, అది మన ఫ్యామిలీకి అంతే అన్నయ్య. మీరు నటనకి మీరు ఫ్యామిలీ. బాలయ్య గారు గుడ్ మార్నింగ్. ఇందాక మూవీ చూసి అంతా దాదాపుగా 100 పీపుల్ ఉన్నారు. అప్పుడు చేశాను మన మూవీలోంచి జస్ట్ బయటకు వచ్చి. మూవీ అద్భుతంగా ఉందండి. అది మనకి మామూలుగా ఏంటంటే మనకి గూజ్ బంప్స్ అంటారు కదా,
కానీ ఈసారి మాకు బాలయ్య బంప్స్, బోయపాటి బంప్స్, తమన బంప్స్ బాగా వచ్చినాయి థియేటర్ లో. ఎస్పెషల్లీ అంటే 10 minutes బిఫోర్, 15 minutes బిఫోర్ ఇంటర్వెల్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట రియల్ తాండవం. బాగా అంటే అటు కంప్లీట్ గా అంటే సనాతన ధర్మాన్ని ఎలివేట్ చేస్తా మనం, ఇటు మొత్తం కంప్లీట్ గా ఏంటంటే లాస్ట్ లో ఆ శివతాండవం పెట్టడం అనేది క్లైమాక్స్ లో వెరీ వెరీ క్రియేటివ్ ఐడియా అండి. అది మాత్రం బాగా నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళ కన్నా సౌత్ కన్నా నార్త్ లో అయితే బాగా కనెక్ట్ అవుద్ది మనకి అనేది బాగా బ్రహ్మాండంగా ఉంది మూవీ అసలు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే అక్కడంతా ఒక రకంగా ఏంటంటే అటు యాక్షన్, ఎమోషన్ ఉంది, అట్ ద సేమ్ టైం మళ్ళా భక్తి పారవశ్యం అన్ని రెండు బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే నాకు అప్పుడు. కాకపోతే నేను మీరేదో ఒకవేళ ఏమన్నా మీరు స్క్రీనింగ్ లో ఉన్నారేమో అనుకుని మళ్ళీ చేయలేదు సెకండ్ టైము, ఎందుకంటే అందరు ఉండగా చేసి ఉంటే ఎంజాయ్ చేసావు. ఓకే సరే అండి. అయితే మూవీ మాత్రం అనానిమస్ హిట్ అండి.